మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ప్రేక్షకులందరికీ, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం నవంబర్ 1 తారీఖు 2025 నుండి 30th నవంబర్ 2025 వరకు కూడా 12 రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. అంటే 12 రాసులు అంటే మేషం నుంచి మీన రాశి వరకు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం. అంటే ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం. ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు. ఆయన 12 నుంచి వక్రగతిలో ఉంటాడు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా మారాడు. శుక్రుడు తులారాశిలోను. తులారాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. చెప్పుకుందాం. తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండము. బుధుడు కూడా 24th వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు. అంతేకాకుండా వృశ్చిక రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అంటే 15th నవంబర్ నుంచి రవి మారుతాడు. అంటే 2 టైప్స్గా చెప్పుకోవాలి ప్రభావాలని. రవి తులారాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు, వృశ్చిక రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి. శుక్రుడు ఆల్మోస్ట్ 26th నవంబర్ నుంచి వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. ముఖ్యంగా కుజ బుధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్. అంతేకాకుండా రాహు సింహరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు. ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ఫుల్గా ఉంటాడు. గంగాస్నానం కూడా చేయిస్తుంటాడు. అలాగే శనీశ్వరుడు వక్రగతిలో మీనరాశిలో ఉన్నాడండి. మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది. కర్కాటక రాశి వారికి 9th house లార్డ్ గురుడు మీ రాశిలో ఉన్నాడు, కానీ బలం లేకుండా ఉన్నాడండి. అంటే వక్రగతిలో ఉన్నాడు ఆయన. సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వక్రగతిలో ఉండడం వలన బలం లేకుండా ఉంటుంది. అయినా కూడా ఆయన సహజ శుభుడు కాబట్టి కర్కాటక రాశిలో మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి యోగాలనే కలిగించి తీరుతాడు అనడంలో సందేహం లేదు. మరి ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో దిగ్విజయం అంటారు సార్, సక్సెస్ అది ఎక్కువ మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందని మీకు నెల మొత్తం కూడా మంచిగా మీరు బాగా గౌరవింపబడతారు అంటారు కదా, ఉంది. అంటే ఫైనాన్షియల్ విషయంలో మాత్రం కొద్దిగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ప్రాబ్లమ్స్ అంటే కేతువు 2nd భావంలో ఉండడం అంత మంచిది కాదు. 2nd house లార్డ్ 4th భావంలో ఉన్నాడు. ఎక్కడైనా సరే 2nd house లార్డ్ మీ జాతకంలో కూడా చూసుకోండి. 2nd house లార్డ్ 4th భావంలో ఉన్నాడు అంటే వాడు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఫారిన్లో ఉంటారు. వాళ్ళకి విదేశాల యోగం ఖచ్చితంగా దక్కుతుంది జనరల్గా అంటాం మనం. అలాగే ఎప్పటి వరకు ఉంటుంది? 14 నవంబర్ వరకు కూడా మీకు విదేశీ యానము కర్కాటక రాశి వాళ్ళకి ఉంది. ఒక పక్కన 12th house లార్డ్ కూడా మీ 12th house లార్డ్ బుధుడు అవ్వడం, 12th house లార్డ్ కూడా 4th భావంలో కూడా ఉన్నాడు. ఇన్ని కారణాల వలన కూడా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతున్నారు అన్న సందేహం లేదు. 12th house లార్డ్ బుధుడు ఒకడు, రవి ఒకడు 2nd house లార్డ్. ఈ ప్రభావం వల్ల మీరు విదేశాలు వెళ్తారు. విదేశాలు ఎందుకు వెళ్తారు? చదువు రీత్యా వెళ్తారు. చదువు రీత్యా వెళ్ళడము సక్సెస్ రేట్ అవ్వడం, మాకు బాగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు మీ కుటుంబ స్థానంలో ధన సంపాదన మీకు అంతా బాగుంటుంది. కుటుంబ విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ధనం విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం భయపడడం అవసరం లేదు. 4th భావం మాత్రం చాలా బాగుందండి కర్కాటక రాశి వాళ్ళకి. ముఖ్యంగా శుక్రుడు మంచివాడు కాదు మీ రాశికి, అయినా కూడా రవితో కలిసిన బుధుడు ఉన్నారు. 4th భావంలో రవి బుధుడు ఉన్నారంటే చక్కటి విద్య వస్తుంది వాళ్ళకి. కెమిస్ట్రీ రంగంలో కూడా అంటే కెమిస్ట్రీ విద్య మీకు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఫైనాన్స్ సంబంధించిన విద్య మీకు వస్తుంది. అంటే ఆడిటర్స్ అని అంటాం కదా, ఫైనాన్స్ సంబంధించిన ఎంబీఏ ఫైనాన్స్ అని అంటాం కదా, సిఏ, ఐసీడబ్ల్యూఏ అంటే సిఎంఏ, ఇవన్నీ కూడా మీకు విద్యలో బాగా రాణించడానికి బాగుంది. విద్యార్థులకి చక్కగా విద్య యోగమే. అలాగే వాహన సౌఖ్యం మీకు బాగుందండి. వాహనాలు కొనుక్కుంటారు. భూములు, వాహనాలు, గృహసౌఖ్యం ఇవి మీకు ఉంటాయి. సంగీతం అది చెప్పడం మర్చిపోకూడదు. సంగీతంలో పర్ఫెక్ట్గా మీరు బాగా విజయం సాధిస్తారు. గాయకి అంటారు సరే, బాగా పాటలు పాడుతుంటారు. వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు కదా, కర్కాటక రాశి వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా బాగుంటుంది, డౌట్ లేదు. అది 15వ తారీఖు వరకు కూడా వాళ్ళకి ధన సంపాదన బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ప్రోగ్రామ్స్లో సక్సెస్ అవుతారు. అదొకటి ఉంది. అదే 4th house లాంటి 4th houseలో శుక్రుడు మంచివాడు కాకపోయినా బుధుడితోనూ రవితోనూ కలిసి ఉన్నాడు. రవి బుధుడి కాంబినేషనే సూక్ష్మ బుద్ధి ఇస్తాడండి. ఆయన చాలా తెలివైన వారుగా ఉంటారు మీరు. అంతేకాకుండా
మీకు సంతానం విషయంలో చక్కగా సంతానం బ్రహ్మాండంగా ఉంటారండి. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. కుజుడితో కలిసినటువంటి రవి పంచమ స్థానంలో కనుక ఇది కాంబినేషన్ ఉందంటే రవి బుధ కుజుడు ఉన్నారంటే డాక్టర్స్, మీరు డాక్టర్స్ వృత్తిలో ఉంటారు, డౌట్ లేదు. డాక్టర్స్ వృత్తిలోనే అంటే డాక్టర్స్ వైద్య వృత్తిలో ఉండి చక్కగా మీరు సక్సెస్ చేస్తారు, ఆపరేషన్స్ చేస్తారు. ఆపరేషన్స్ కారణం ఎందుకు అంటే కుజుడితో రవి కలిసి ఉన్న, రవి బుధులతో కుజుడు కలిసి ఉన్న వృశ్చిక రాశిలో కానీ, అలాగే తులారాశి కాదనుకోండి కుంభరాశిలో కానీ ధనురాశిలో కానీ ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్స్ వృత్తిలో బాగా షైన్ అవుతారు అని అర్థం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉన్న అంటే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు సార్, వస్తాయి. సినిమా రంగంలో అంటే మన కళారంగం ఉంటాం కదా, కళారంగంలో ఉన్న వారికి సంగీతం సాహిత్యం ఉంటాం కదా, వాళ్ళకి డైరెక్టర్స్కి యాక్టర్స్కి మంచి ఫైనాన్స్ చేసే వాళ్ళకి సినిమా రంగంలో బాగుంటారండి. ముఖ్యంగా రవి కుజులు పంచమస్థానం ఉన్నారంటే మీరు ముఖ్యంగా పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయండి. అవి పదవులు రావడము, ధర్మ కార్యాలు చేయడము, ధ్వజస్తంభాలు చేయడము కార్యక్రమాలు, ఇలా పంచమస్థానం పర్ఫెక్ట్గా బాగుంది. మీకు చక్కని సంతానం ఉండి తీరుతారు. మీ సంతానం వలన మీకు సంతోషం కలుగుతుంది మీకు. అంతేకాకుండా సప్తమాధిపతి శనీశ్వరుడు బ్రహ్మాండం కలిగాడండి. సప్తమ స్థానం గురుదృష్టి సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా పెళ్లి కాని వారికి పెళ్లి అయి తీరుతుంది, కోరుకున్న సంబంధాలు వస్తాయి. అలాగే సప్తమ స్థానం బాగుంది కాబట్టి కళత్ర స్థానము, భాగ్యస్థానం అండ్ కళత్ర స్థానము అంటే వ్యాపార స్థానం అంటాం కదా, భాగ్యస్థానం అని అంటాం కదా. ఆ భాగ్యస్థానం అని అనుభవం కానీ అంటే భాగ్యం కూడా ఇస్తాడు కాబట్టి వ్యాపార స్థానము అంటాం. సో ఈ గురు ప్రభావం వల్ల, శనీశ్వర ప్రభావం వల్ల వ్యాపారాభివృద్ధి, భార్యాభర్త యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. విహారయాత్ర చేస్తారు. అంతేకాదండి మీ భార్యాభర్తల యొక్క విషయంలో ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అనురాగం చాలా బాగుంటుంది, వాళ్ళ యొక్క ఆప్యాయత పెరుగుతుంది. కానీ ఒక్క అష్టమ రాహు మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నాడని మిమ్మల్ని. అంటే మీకు అంటే కొంతమందికి మృత్యు వలన భయము, అంటే మీకు కాదండి కొంతమందికి మాత్రమే జాతకాలు ఉంటుంది. లేకపోతే వాళ్ళ కుటుంబంలో దూర బంధువులు ఎవరికో బాగుండకపోవడము, గృహంలో పీడ, శారీరకంగా బాధలు, ఇబ్బంది పడిపోతుండాలి. రాహు వల్ల ఉందండి, మీరు భయపడకండి. దానివల్ల నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లా, ఇవి ఉంటాయి సుమా అని చెప్తున్నా. కానీ అందరికీ ఉండవు. మన జాతకం పర్ఫెక్ట్గా ఉందనుకోండి ఇటువంటి సింపుల్గా ఉంటాయి. అయినా రాహుని వదలకూడదు. అంటే అమ్మవారి యొక్క పూజలు చేసుకోండి. మీకు దగ్గరలో అమ్మవారి పూజలు చేసుకుంటూ మీరు ఆల్రెడీ దసరాలు చేశారు కదా, అయినా కూడా మీకు అవకాశం ఉంటే అమ్మవారు క్షేత్రాల దర్శనం చేసుకోండి, కుంకుమ పూజ చేసుకోండి, వీలున్నప్పుడల్లా చండీహోమం చేయించుకోండి. రాహు ఉన్నాడు కాబట్టి నవగ్రహాల్లో రాహు సంబంధించినటువంటి మీరు వెళ్ళి రాహుకు సంబంధించిన పూజలు చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. అందులో ఉండట్లేదు. భాగ్యస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు అంటే అండి మీకు నీటి వలన కూడా ప్రమాదం ఉంది, అది పక్క పెడదాం. భాగ్యస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడంటే బహుశా మీరు విద్య రీత్యా విదేశాలకు వెళ్తారు, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. భాగ్యస్థానం శని ఉన్నాడంటే గోపురాలు, చెరువులు, బావులు తవ్వించడము, నిర్మించడము అది జరుగుతుందండి. అంతేకాకుండా తండ్రి గారికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్, తండ్రి గారికి చిన్న చిన్న ఇబ్బందులు, తండ్రి గారికి సంబంధించినటువంటి వాళ్ళకి మీకు కనెక్షన్ స్లోగా ఉండడము, అంత విధంగా అంత ఎక్కువగా ర్యాపిడ్ ఉండకపోవడము ఉంటుంది. అది అందరికీ ఉండదండి. శనీశ్వరుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి చెప్తుంటాడు అలా. వక్రగతిలో ఉన్నాడు, కొద్దిగా చెడు ఫలితాలు ఇవ్వడానికి అవకాశం మీకు ఎక్కువ ఉంది. అంటే అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండడానికి అవకాశం ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అందుకనే వెంకటేశ్వర ఆరాధన చేసే వాళ్ళకి ఈ శనివారం కూడా బాధ తగ్గడానికి అవకాశం ఉందండి. అది శనీశ్వరుడు పూజ చేసుకున్నా కూడా తగ్గుతుంది. అలాగే దశమాధిపతి కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి, దశమాధిపతి కూడా బాగున్నాడు. సో మీకంటే మీ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఇంజనీరింగ్ భాగాల్లో ఉన్న వారికి కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రాహు వలన, శనీశ్వరుడు వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే గురువుడిగా పూజ చేయించుకోవడము అలా చేయించుకుంటే సరిపోతుంది. ఏదైనా కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి మీ ప్రాబ్లం లేదు. ఏదేమైనా మీ 11వ భావానికి కూడా కుజదృష్టి ఉంది కాబట్టి, శనీశ్వరుడు కూడా చూస్తున్నాడు కాబట్టి మీ అన్నయ్యలు కానీ అక్కలు కానీ ఉంటే వాళ్ళకి బాగుంటుంది. కొద్దిగా ఫైనాన్షియల్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ బట్ ఏదేమైనా వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదేమైనా మీ రాశి వారికి అంటే మీ కర్కాటక రాశి వారికి ఎక్సెప్ట్ శని రాహు తప్ప మిగతా గ్రహాలన్నీ బాగున్నాయండి. ముఖ్యంగా కుజుడితో కలిసిన రవితో కలిసిన బుధుడు మిమ్మల్ని పర్ఫెక్ట్గా మమ్మల్ని ఒక మంచివాడుగా తీర్చిదిద్దుతాడు.
అలాగే గురుడు కూడా బాగున్నాడు. సో ఈ విధంగా ఈ నెల మొత్తం కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. రాహు పూజలు చేయించుకోండి, చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి.